శ్రీ గురుభ్యో నమ. శ్రీ పూండీస్వామి చరిత్ర మూడవ భాగం. ఒక భక్తుడు తను కోరిన పని అయితే శ్రీ స్వామివారికి ఉంగరం సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతను కోరిన పని జరిగినందున అతను ఒక ఉంగరం తెచ్చి శ్రీ స్వామివారి వేలికి తొడగబోయాడు. కానీ ఆ ఉంగరం చిన్నదైనందున వేలికి ఎక్కలేదు. అతడు బలవంతంగా ఎక్కించాడు. అందువల్ల వేలు బాగా వాచిపోయింది. కానీ శ్రీ స్వామివారు ఆ బాధను గురించి పట్టించుకోలేదు. ఒకరోజు తిరువాలం నుండి వచ్చిన శ్రీ శివానంద స్వామి గారు కొన్ని మందు ఆకులు తెచ్చి నూరి ఆ వేలుకు పూయబోయాడు. శ్రీ స్వామి, వేలికి ఉంగరం కావాలి కాబట్టి దానిని అలానే బాధపడనివ్వు, దాన్ని అలానే వదిలేసేయి. శ్రీ శివానంద స్వామి, మీ ఇష్టాయిష్టాలు సంపూర్ణంగా కడిగివేయబడ్డాయి. మీరొక పెద్ద బండరాయి వలె ఉన్నారు. మీకు ఇంకేమి మిగిలి ఉన్నాయి? శ్రీస్వామి, అట్లాగైతే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. దీనిని చూసేందుకు కొన్ని రోజుల తర్వాత ఒకరు వస్తారు. అతని ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వు అన్నారు. కొన్నాళ్ల తర్వాత ఒక చిలుక వచ్చి నిత్యం ఆ వేలిని తన ముక్కుతో పొడిచేది. శ్రీ స్వామివారి భుజం మీద కూర్చునేది. ఆ చిలుక భుజం మీద ఉండగా తీసిన ఫోటో కూడా ఉంది. క్రమంగా శ్రీ స్వామివారి వేలు వాపు తగ్గిపోయింది. ఆ ఉంగరాన్ని తొలగించి వేశారు. ఆ చిలుక రూపంలో ఏ మహాత్ముడు వచ్చారో ఎవరికి తెలుస్తుంది? కోలారు గోల్డ్ ఫీల్డ్స్లో పనిచేసే ఒక ధనవంతుడు వచ్చి నా జబ్బు నయం చేస్తే శ్రీ స్వామివారికి కోరినంత ధనం ఇస్తానని అక్కడున్న ఒక సేవకునికి చెప్పాడు. ఆ మాట శ్రీ స్వామివారికి చెబితే వారు విపరీతమైన విధంగా వ్యవహరిస్తారు. మీరు మీ బాధను శ్రీ స్వామివారికి హృదయపూర్వకంగా విన్నవించండి, డబ్బు మాట ఎత్తవద్దు అని సలహా ఇచ్చాడు. అతడు నదిలో స్నానం చేసి వచ్చి శ్రీ స్వామివారి ముందు నిల్చున్నాడు. అతడు నోరు విప్పి మాట్లాడకముందే శ్రీ స్వామివారు అన్నారు, నీవొక మూర్ఖుడివి. తల్లికి భార్యకు తేడా ఎవరికీ తెలియదు. జంతువులు కూడా సంతానోత్పత్తికి సమయపాలన పాటిస్తాయి. నీవా చిన్నపిల్లతో ఆడుకున్నావు. నీవు చేసిన తప్పుకు కర్మఫలం అనుభవించు అన్నారు. తన తప్పును యథాతథంగా చెప్పిన వీరు చాలా గొప్ప మహాత్ములు. వీరు తప్ప వేరెవ్వరూ నా జబ్బు నయం చేయలేరు అని తలచాడు. అతడు 4 రోజులు అక్కడే మొండికేసుకుని ఉండి వారిని ప్రార్థిస్తూనే ఉన్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు, ఓరి నీచుడా, ఆ వేసుతో నీకేం పని? సెరుప్పడితో నీ జబ్బు పోతుంది అని అన్నారు. సెరుప్పడి అనే పదానికి అర్థం చెప్పు దెబ్బ. మరొక అర్థం అదొక ఆయుర్వేద మందు. మందు అనే అర్థం తెలియక అతడు బాధపడుతున్నాడు. అక్కడున్న ఒక సాధువు, సెరుప్పడి అంటే ఆయుర్వేద మందు, దానిని నీవు కషాయంగా కాచి తాగు, నీ జబ్బు పోతుందని చెప్పాడు. 6 నెలల తర్వాత ఆరోగ్యవంతుడై అతడు కృతజ్ఞతతో వచ్చి శ్రీవారికి నమస్కరించాడు. కోపము నీటి మీద వ్రాసిన అక్షరం లాంటిది, మరొకటి ఇసుకలో వ్రాసిన అక్షరం లాంటిది, మరొకటి రాతిపై చెక్కిన అక్షరం లాంటిది. మహనీయుల కోపం నీటి మీద వ్రాసిన అక్షరం లాంటిది, సాత్వికుల కోపం ఇసుక మీద వ్రాసిన అక్షరం లాంటిది, మూర్ఖుల కోపం రాతి మీద చెక్కిన అక్షరం లాంటిది. శ్రీ స్వామివారు మొదట అతన్ని తిట్టినా ఆ కోపం క్షణం సేపే. చివరికి అతని వ్యాధి పోగొట్టారు కదా. కోపడ్డవారినల్లా మూర్ఖులని తలవడం అజ్ఞానమవుతుంది. ధర్మపురి జిల్లా ఊత్సంగరై నుండి ఒక వ్యక్తి శ్రీ స్వామివారి ఎదుట నమస్కరిస్తున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు, మునుస్వామి ముందున్న నాగలి బాగాలేదు, వెనుకనున్న నాగలి బాగాలేదు, ఇక వ్యవసాయం ఎలా సాగుతుంది? అంతా కుక్కల పాలవుతుంది, జాగ్రత్త. మరి మార్గమేమిటి స్వామి అన్నాడు అతడు. నారుమడిలో నుండి నారు తీసి మాగాణిలో విడివిడిగా నాటాలి, అప్పుడు వరి బాగా పెరుగుతుంది, అక్కడే వదిలేస్తే నాశనమవుతుంది అన్నారు శ్రీ స్వామివారు. చెడు అలవాట్లకు లోనైన తన అన్నదమ్ములను గూర్చి చెప్పిన మాటలని ఆ వచ్చిన వ్యక్తికి అర్థమైంది. అతడు ఇంటికి వెళ్ళి తన భాగం ఆస్తిని తీసుకుని వేరుపోయాడు. అతని అన్నదమ్ములు ఆస్తంతా పోగొట్టుకుని బీదరికంతో బాధపడుతున్నారు. శ్రీవారి సలహా ప్రకారం వేరుపోయినందున సుఖంగా ఉన్నాను. ఇప్పుడు శ్రీ స్వామివారే నాకు దైవం అంటున్నాడు. శ్రీ స్వామివారి మాటలు ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్లు చేశారు శ్రీ స్వామివారు. మన దగ్గర కొంతైనా పుణ్యం ధర్మం ఉంటే మహనీయుల కృపను పొందే విధంగా నడుచుకోగలుగుతాం. పుణ్యం శూన్యమైనప్పుడు మహనీయులు ఎంత కృప చూపినా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. సంకల్ప మాత్రాన పంచభూతాలను అదుపు చేయగల సామర్థ్యం సిద్ధపురుషులకు ఉంటుంది. కానీ మనం వారికి మన బాధ చెప్పుకోవాలి. లేకుంటే సృష్టి సూత్రాలకు వ్యతిరేకంగా వారు పంచభూతాలను ఆజ్ఞాపించరు. సాటి జీవుల బాధ చూచినప్పుడైనా వారు ఆ జీవులపై కరుణతో పంచభూతాలను ఆజ్ఞాపిస్తారు. ఒకసారి వర్షాలు లేక కరువుగా ఉండి పశువులకు గడ్డి లేదు. అవి పులి విస్తరాకులు, చింపిరి కాగితాలు తినడం శ్రీ వెంకయ్యస్వామి వారు చూచి 1 గంట లోపల వర్షం కురిసి చెరువులు నిండేటట్లు చేశారు. కరుణకు మారుపేరు మహనీయులే అని నిరూపించారు. 1968వ సంవత్సరంలో ఉత్తర ఆర్కాడ్ జిల్లాలో వర్షాలు లేక కరువుతో ఉంది. అక్కడి నుంచి వచ్చిన భక్తులు శ్రీ స్వామివారికి తమ కరువు విషయం చెప్పుకొని వర్షం కొరకు వారిని వేడారు. అందుకు శ్రీ స్వామివారు, నేను మనిషిని పంపాను, టెంకాయ చెప్పులో నీరు తెస్తున్నాడు అని సెలవిచ్చారు. ఆ రాత్రికి రాత్రి వర్షం కురిసి చెరువులన్నీ నిండాయి.
ప్రకృతిమాత పులకించి ఆకుపచ్చని చీరతో నాట్యమాడింది. అనంత కోటి జీవులు భగవంతునికి కృతజ్ఞతలు తెలిపాయి. కానీ శ్రీ స్వామివారు వారి స్తోత్రాలు, కృతజ్ఞతాభివందనలు వింటారా? సుబ్రహ్మణ్యం గారి భార్య కాన్పు కొరకు చిత్తూరు సీఎం హాస్పిటల్కు పోతూ, స్వామి, నేను కాన్పు కొరకు సీఎం హాస్పిటల్కు పోతున్నాను, మీరు నాతో ఉండి రక్షించండి అని ప్రార్థించింది. శ్రీ స్వామివారు ఆమెకు విభూతినిచ్చి, నేను వస్తాను, వెళ్ళిరండి, శుభం అని దీవించి పంపారు. సీఎం హాస్పిటల్లో ఆమె ప్రసవం కాక శ్రీ స్వామివారిని ప్రార్థించింది. అదే సమయంలో మరొక భక్తురాలు తన కష్టాలు చెప్పుకొని రక్షించమని వేడుకుంటూ విభూతి కొరకు అర్థించింది. శ్రీ స్వామివారు పలకకపోయినందున ఆమె పలుమార్లు అడుగుతూనే ఉంది. అప్పుడు శ్రీ స్వామివారు అన్నారు, సీఎం హాస్పిటల్లో ఉండే ఆమెను రక్షించేదా? బోల్తా పడే లారీలోనున్న డ్రైవర్ను కాపాడేదా? పందిరి వేస్తుంటే జారి క్రింద పడే మనిషిని రక్షించేదా? మధ్యలో నీ కష్టాలు తీర్చేదా అని అన్నారు. 3 రోజుల తర్వాత ఆ ముగ్గురు శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చి సాష్టాంగపడ్డారు. శ్రీ స్వామివారు అలా అన్నారే కానీ వాళ్ళందరినీ ఒకే కాలంలో రక్షించి కాపాడిన మహనీయుడు. పిపీలకాది బ్రహ్మపర్యంతం సర్వము తానైన ఆ మహనీయునకు ఎదురేముంది? ఒకే కాలంలో ఎన్ని దివ్యలీలనైనా చెయ్యగలరు కదా. అదే వీధిలోనున్న ఒక భక్తురాలు శ్రీ స్వామివారికి చెప్పకుండా ఏమీ చేసేది కాదు. ఒకరోజు ఉదయం పొలం పనికి పోతూ, స్వామి, నేను పొలం పనికి పోతున్నాను, నా ఇల్లు కనిపెట్టి చూస్తుండండి అని ప్రార్థించి వెళ్ళిపోయింది. ఆమె సాయంకాలం వచ్చేసరికి ఇంట్లో పెట్టె తాళం తీసి అందులోని 300 రూపాయలు ఎవరో దొంగిలించారు. ఆమె శ్రీ స్వామివారి వద్దకు వచ్చి తన బాధ చెప్పుకొని ఏడ్చింది. అప్పుడు స్వామి, ఎవరికి అవసరమైతే వాళ్ళు తీసుకున్నారు, మన ముక్కు మన కళ్ళే, నన్నేం చేయమంటావు? ఆ డబ్బు తీసుకున్నవాడు ఇప్పుడే విభూతి తీసుకొని వెళ్ళాడు అని చెప్పారు. నీ కొడుకే డబ్బు తీసుకుపోయాడని చెప్పకుండా మన ముక్కే మన కళ్ళే అనే మాట ద్వారా ఎరుకుపరిచారు. కలసపాక వాస్తవులు మాణిక్య నయినార్, తంగవేలు నయినార్ అనే సోదరులు శ్రీ స్వామివారి ఎడల భక్తి గలవారు. ఒకరోజు రాత్రి మాణిక్య నయినార్ పొలంలోనున్న తన సోదరుడు తంగవేలుకు అన్నం తీసుకుపోతూ మాణిక్య వాచకర్ గారు రచించిన పాటలు పాడుకుంటూ పోతున్నాడు. సమీప పొదల్లోనున్న శ్రీ స్వామివారు ఆ పాటలు విని, నా హృదయం ఆనందంతో నిండిందని అరిచారు. రాత్రివేళ ఆ పొదల్లో శ్రీ స్వామివారిని చూచి మాణిక్యం భయపడ్డాడు. శ్రీ స్వామివారు అతన్ని భయపడకుండా వెళ్ళమన్నారు. కానీ మాణిక్యం గారు తన దగ్గరున్న అన్నం శ్రీ స్వామివారికి తినిపించారు. అది మొదలు ఆ సోదరులు ఎవరో ఒకరు నిత్యం శ్రీ స్వామివారిని వెతికి ఆహారం ఇచ్చేవారు. తంగవేలు గారు వేరుశనక్కాయల వ్యాపారం చేసేవారు. ఒకరోజు శ్రీ స్వామివారు, నీవు చేసే వేరుశనక్కాయల వ్యాపారం 1 సంవత్సరం పాటు చేయవద్దన్నారు. మీ అన్నను వేరుశనక్కాయల వ్యాపారం 1 సంవత్సరం పాటు మానమని చెప్పమన్నారు. మాణిక్యం చెప్పినా తంగవేలు ఆ వ్యాపారం మానలేదు. అతడు వందల సంఖ్యలో వేరుశనక్కాయల బస్తాలు కొని నది ఒడ్డున ఆరబోశాడు. నదిలో ఒక్కసారి వెళ్ళు వచ్చి కాయలన్నీ కొట్టుకుపోయాయి. తన ఆస్తంతా అమ్మి బాకీలు తీర్చవలసి వచ్చింది. సద్గురువు దయచూపినా వారి ఆదేశాన్ని పాటించకుంటే మనం ఏమీ పొందలేము. సద్గురువు మాట పాటించి ఆచరించి గొప్ప మేలు పొందిన వారి విషయాలు ఎన్నో శ్రీగురు చరిత్ర, సాయి చరిత్రల్లో చూస్తాము. వారి మాట ఆచరించని వారు కాలాంతరంలో బాధలు పడ్డము చూస్తాము. కలసపాకం వాస్తవ్యులు గోపాల నయినార్, కైలాసనాయుడు శ్రీ స్వామివారిని వెతికి అన్నం పెట్టేవారు. ఒకరోజు వీరు కలసపాకం నదిలోనూ, మేటుపాలయం, కుజ్జాడి ఏడు, కలసపాకం సంత ఎక్కడ వెతికినా శ్రీ స్వామివారి జాడే లేదు. వారు తిరిగి తిరిగి అలసిపోయి మేటుపాలయం కాలువలోని నాగజముడి పొదల దగ్గర విశ్రాంతి కొరకు కూర్చున్నారు. ఇంతలో ఒక పెద్ద పాము నాగజముడి పొదల్లోనికి పోవడం చూసి భయపడ్డారు. పొదల్లో బుసుబుసుమనే శబ్దం వస్తుంది. అటు చూస్తే శ్రీ స్వామివారు అక్కడ కూర్చొని ఉన్నారు. వారి దగ్గరకు వెళ్లే దారి లేక పశువుల కాపరుల చేత నాగజముడి పొదలను నరికించి దోవ చేసి వారికి ఆహారం పెట్టారు. అక్కడ నాగజముడు పండ్ల తొక్కలు పడి ఉన్నాయి. స్వామి, మీకు కావలసిన ఆహారం మేము ఇస్తాము, మీరు ఈ నాగజముడి పళ్ళు తినకండి అని వేడుకున్నారు. అందుకు స్వామివారు, అది దేవ ఆహారం, మీరు వెళ్ళండి అని చెప్పారు. స్వామి, ఇక్కడ పాములున్నాయి, మీరు ఇక్కడికి రావద్దు అంటే, అవి చాలా మంచివి, మీరు భయపడకుండా వెళ్ళండి అని చెప్పారు. సినిమా ద్వారా ఆత్మబోధ. ఒక భక్తుడు శ్రీ స్వామివారిని దర్శించుకొని టూరింగ్ సినిమా థియేటర్లోని సినిమా చూచుటకు తీసుకువెళ్ళాడు. అందరికీ సినిమా కనబడుతుంది, ఈ భక్తునికి మాత్రం తెల్లని తెర మాత్రమే కనబడుతుంది. స్వామి, నాకు సినిమా తెర తప్పితే సినిమా కనిపించడం లేదు, మీకేమైనా సినిమా కనిపిస్తుందా అని అడిగాడు. దానికి శ్రీ స్వామివారు, విజ్ఞానము మీ జ్ఞానము అనగా ఆత్మజ్ఞానము పోటీ చేస్తే నేనేం చేయగలను అని చెప్పి హాలు బయటకు వచ్చేశారు. స్వామి, నాకెందుకు సినిమా కనిపించలేదు అని అడిగాడు. అందుకు స్వామి అన్నారు, మనసు ఖాళీ చేసుకో, అంతా మంచి జరుగుతుంది, వచ్చిన పని మానేసి వద్దన్న దాన్ని ఎందుకు చేస్తావు అని శ్రీ స్వామి వెళ్ళిపోయారు. సినిమా తెర లాంటిది ఆత్మ, అది ఏ క్రియ చేయకుండా ఆనందంలో మునిగి ఉంటుంది.
మన మనస్సు అనే ప్రాజెక్టర్లో ఆలోచనలనే సినిమా వేస్తే అది తెర మీద నవరసాలను చూపిస్తుంది. నిజానికి అంతా చేసేది మన మనస్సే, కానీ తెర చేసినట్లు అనిపిస్తుంది. నిజంగా తెర ఏమీ చేయదు కదా. మనస్సును నియంత్రించి ఆత్మను తెలుసుకునే మార్గం చూడు అని శ్రీ స్వామివారు చెబుతున్నారు. వచ్చిన పని మానేసి వద్దన్న పనిని ఎందుకు చేస్తావు అంటే, మానవ జన్మకు వచ్చింది ఆత్మను తెలుసుకునేందుకు మాత్రమే. ఆ పని మానేసి సినిమా చూడడం వంటి ఇంద్రియ సుఖాల్లో పడి ఉండడం మంచిది కాదని బోధిస్తున్నారు. ఒక వడ్రంగి ప్రతిరోజు కళ్ళు తాగేందుకు నది దాటి పళంకోయిల్ అనే గ్రామానికి వెళ్ళేవాడు. నదిలో కూర్చునున్న శ్రీ స్వామివారికి నమస్కరించి వెళ్ళేవాడు. ఒకరోజు రాత్రివేళ శ్రీ స్వామివారిని దర్శించినప్పుడు ఒక అద్భుత దృశ్యం చూశాడు. 5 16 సంవత్సరాల వయసు గల కన్నెలు తెల్లని మిరుమిట్లు గొలిపే వస్త్రములు ధరించి, కొందరు చామరములు వీస్తుంటే, మరికొందరు గంధం పూస్తుంటే, మరొకరు పుష్పమాలలు శ్రీ స్వామివారి కంఠానికి అలంకరిస్తున్నారు. గాలి లేక ప్రజలు ఇబ్బంది పడే వేసవి రాత్రిలో చల్లని ఐస్ లాంటి సుగంధభరితమైన గాలి ఎలా వస్తుంది? 5 నిమిషాలు ఈ దృశ్యాన్ని చూచి భయపడి పరిగెత్తాడు. మరురోజు నదిలో మౌనంగా కూర్చునున్న శ్రీ స్వామివారిని దర్శించి నిన్న తాను చూసిన అద్భుత దృశ్యం గురించి అడిగాడు. అది దేవరహస్యం అని చెప్పి శ్రీ స్వామివారు ఒక పాట పాడారు. అజ్ఞానం తొలగిపోయింది, ఆనందం పొందాము, ఆత్మజ్ఞానం వచ్చింది, కష్టాలు లేవు, అహంకారం తొలగింది, కర్మబంధం విడిపోయింది, జ్యోతిని చూచాను. ఆ దృశ్యం చూచిన వడ్రంగి ఎంతో పుణ్యాత్ముడు. దృశ్యం చూడడమే కాక శ్రీ స్వామివారి యొక్క నిజస్థితిని వారి నోటి నుండి వినగలిగాడు. అతడు కళ్ళు త్రాగుతున్న, గొప్ప పుణ్యకార్యాలు చేస్తున్న మహా మనిషై ఉంటాడు. మద్రాసు నుండి వచ్చిన భక్తురాలు మార్గమధ్యంలో దొంగలు తన కమ్మలు, ముక్కుపుడకలు దోచుకున్నారని శ్రీ స్వామివారికి చెప్పి ఏడ్చింది. ఆమె పేదరికానికి జాలి చెందిన శ్రీ స్వామివారు మాణిక్యం ఇంటి నుండి ఒక ఇనుప ముక్క తెప్పించి దానిని చేత పట్టుకొని ఆ కమ్మి వైపు చూడడంతోనే అది బంగారంగా మారిపోయింది. దానిని ఆ పేదదానికిచ్చి నగలు చేయించుకోమన్నారు. నిత్యం శ్రీవారికి అన్నం పెట్టే మాణిక్యానికి ఇది చూచి ఆశ పుట్టింది. అతడు నాగలి కర్రు తెచ్చి శ్రీ స్వామివారికిచ్చి బంగారం చేయమన్నారు. అందుకు శ్రీ స్వామి, మనసు పండితే జన్మ బంగారం అవుతుంది, మనసు పండకపోతే జన్మ భంగం అవుతుంది అని మాత్రం అన్నారు. కానీ దాన్ని బంగారు చేయలేదు. నిరాశ చెందిన మాణిక్యం కొందరు స్నేహితులతో వచ్చి శ్రీ స్వామివారిని కొట్టాలని ప్రయత్నించాడు. శ్రీ స్వామివారు మురుగా మురుగా అని ముమ్మారు పలకగానే ఆ నిశీ సమయంలో ఒక పెద్ద నెమలి వచ్చి వాళ్లను తన ముక్కుతో పొడుస్తుంది. వారంతా భయపడి వెళ్ళిపోయారు. ఇన్ని రోజులు అన్నం పెట్టిన శ్రీస్వామి తనకు బంగారం చేసే విద్య చెప్పలేదని మాణిక్యం బాగా రెచ్చిపోయి శ్రీ స్వామివారిని మంచి మాటలతో మభ్యపెట్టి బండిలో ఎక్కించుకొని మల్లవాడి తోటలోకి తీసుకువెళ్ళాడు. బంగారు చేసే విద్య చెప్పమంటే మౌనం వహించిన శ్రీ స్వామివారి వేళ్లను రాయితో కొట్టి హింసించాడు. అప్పుడు శ్రీ స్వామివారు ఉండేందుకు స్థలము వెదుకు, నాశనం నాశనం అని మాత్రం అన్నారు. వారిలో ఒకడు ఆ విద్య చెప్పకుంటే చంపుతానని కత్తి చూపించాడు. వెంటనే అక్కడ ఒక పెద్ద పులి ప్రత్యక్షమై గాండ్రించింది. అందరూ చెల్లాచెదురై పరుగెత్తి వెళ్ళిపోయారు. అలా పరిగెత్తి వారు కలసపాకం వినాయక గుడి దగ్గరకు రాత్రి 1 గంటకు చేరారు. వారికంటే ముందే శ్రీ స్వామివారు ఆ గుడి దగ్గర కూర్చొని ఉండడం చూచి బిత్తరపోయారు. ఇంత జరిగిన దురాశాపరులైన వారిలో కొంచెమైనా మార్పు లేదు. ఎలాగైనా శ్రీ స్వామిని అంతమొందించాలని ఒక రాత్రివేళ స్వామి వద్దకు వచ్చారు. వారు వచ్చేసరికి తల, మొండెం, కాళ్ళు, చేతులు చెల్లాచెదురుగా రక్తపు మడుగులో పడి ఉండడం చూచి తమకంటే ముందే ఎవరో స్వామివారిని చంపేశారని తలచి వెళ్ళిపోయారు. మరురోజు కలసపాకం వీధిలో తిరుగుతున్న శ్రీ స్వామివారిని చూచి వారు ఒక గొప్ప సిద్ధపురుషులని, వారిని చంపాలని ప్రయత్నించడం అపచారమని వారు తమ ప్రయత్నం విరమించుకున్నారు. ఆశ మానవుణ్ణి ఎంతటి దుర్గతి పాలు చేస్తుందో చూడండి. అంతటి గొప్ప సిద్ధపురుషునకు అన్ని రోజులుగా ఆహారం అందించే భాగ్యం కలిగి ఎంతో పుణ్యమార్జించాడు. బుద్ధిగా వివేకం లేని కారణంగా బంగారం తయారు చేసే విద్య కావాలనే ఆశ కలిగింది. ఆ ఆశ నెరవేరకపోవడంతో శ్రీ స్వామివారిని హింసించడం, చంపాలనే ప్రయత్నాలు చేయడం వంటి ఘోర పాపాలు చేశాడు. ఇలాంటి గురుద్రోహానికి శిక్షలు కూడా భగవంతుడు గొప్పగానే వేస్తాడు. కనుక బుద్ధి వికాసం లేకుండా పుణ్యమార్జించడం ఒక్కటే మానవుల ధ్యేయం కాకూడదంటారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు. ఇది అక్షర సత్యం కదా. శ్రీ స్వామివారు చేసే ఖండయోగం చూచే భాగ్యం ఎంతో పుణ్యముంటేనే కలుగుతుంది. కలసపాకం వాస్తవ్యులు తంగవేలు నైనార్, షణ్ముఖ నైనార్ ఒకరోజు శ్రీ స్వామివారికి ఆహారం తీసుకుపోతున్నారు. వినాయక గుడి ప్రక్కన శ్మశానంలో శ్రీ స్వామివారి తల, మొండెం, కాళ్ళు, చేతులు విడివిడిగా పడి ఉండడం చూచారు. తంగవేలు నైనార్ భయపడకుండా ఆ అవయవాలకు 3 మార్లు ప్రదక్షిణ చేసి దక్షిణం వైపు తలపెట్టి సాష్టాంగపడగానే 2 కాళ్ళు అతుక్కున్నాయి. తూర్పు వైపు తలపెట్టి సాష్టాంగపడగానే తల, మొండెం, చేతులు, కాళ్ళు అన్నీ అతుక్కొని శ్రీ స్వామివారు పునర్జీవితులైనారు. మీరెందుకు అకాలంలో వచ్చారు? సమయం చూచి రావాలి అన్నారు.
నాయనార్లు తప్పైపోయింది క్షమించమని అన్నం పెట్టి నమస్కరించి వెళ్ళారు. ఈ ఖండయోగం చేయడం శ్రీ వెంకయ్య స్వామి వారు, శ్రీ సాయినాథులు అందరు మహనీయులకు ఇది ఒక దివ్యలీల. 1968వ సంవత్సరంలో వర్షానికి నది వెల్లువలో ఉంది. శ్రీ స్వామివారు 3 రోజులు నదిలోనే యోగనిష్టలో ఉన్నారు. శ్రీ స్వామివారు తడవకుండా ఉండేందుకు వేసిన పింజరం వెల్లువకు కొట్టుకుపోయింది. 3 రోజుల తర్వాత ఇసుకపైన వెంట్రుకలు కనబడుతుంటే రైతులు ఇసుకను తొలగించారు. శ్రీ స్వామివారు ఎప్పటి వలె క్షేమంగా ఉన్నారు. నది ఒడ్డున ఒక పందిరి వేసి అందులో శ్రీవారిని కూర్చోబెట్టి అభిషేకం, ఆరాధన చేశారు. అది మొదలు వారిని నదిస్వామి అని పిలిచేవారు. అంతకుముందు మురికి స్వామి, మూటల స్వామి అనే పేరుతో పిలిచేవారు. క్రమంగా దర్శనానికి వచ్చేవారు ఎక్కువైనారు. శ్రీ స్వామి ముందు ఒక పళ్ళెం పెట్టి డబ్బులు తీసుకునేవారు. అది ఇష్టం లేని శ్రీ స్వామివారు విల్వరాణి నక్షత్ర గుడిలో కూర్చోసాగారు. 1964 సంవత్సరం కార్తీక మాసంలో ఒక వారం రోజులు జడివాన కురిసింది. అప్పుడు శ్రీ స్వామివారు గుంటగట్టనే చోట ఒంటికాలిపై తపస్సు చేశారు. అంతటి వాన కురిసిన వారి చుట్టూ 3 అడుగుల వరకు నేల పొడిగా ఉండడం చూసిన ప్రజలు ఆశ్చర్యచకితులైనారు. నాటి నుండి వారి మహిమ నలు దిశలా వ్యాపించసాగింది. ఒకరోజు శ్రీ స్వామివారు ఆదిమూలం మేస్త్రి గారి కొట్టంలో కూర్చున్నారు. శివానంద మొదలియార్ అన్నం పెట్టబోతే తినవచ్చు అని ముమ్మారు పలికారు గాని తినలేదు. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ఆదిమూలం మేస్త్రి వచ్చాడు. వేళగాని వేళలో మీరు రావద్దు అని చెప్పి మంచి వడగండ్ల వానలో శ్రీ స్వామివారు అదృశ్యమైనారు. అనేక సంవత్సరములుగా తిరుగుచూ శ్రీ స్వామివారు పూండిలో శ్రీ రాముల నాయుడు గారి ఇంటి వరండాలో 1960వ సంవత్సరం నుండి 1978వ సంవత్సరం మహాసమాధి చెందే వరకు 19 సంవత్సరాలు ఏ అవసరార్థము లేవకుండా అక్కడే కూర్చున్నారు. అన్నపానీయాలు, మలమూత్ర విసర్జనకు కూడా లేచేది లేదు. ఎవరైనా నోట్లో పెడితే 1-2 ముద్దలు స్వీకరించేవారు. కొందరు దగ్గరకొస్తే పెద్దగా గర్జించేవారు. తనకు దేహమున్నదన్న సంగతే మరచి గాఢ సమాధిలో ఉండేవారు. వారి జేబులో బల్లి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తే అవి ఆ జేబులోనే ఉండేవి. అవి బయటకు పోతుంటే తీసి మరలా తన జేబులో వేసుకునేవారు. అలాగే తేళ్లు, మండ్రగబ్బలు కూడా తన జేబులో ఉండేవి. మలపీఠ నాయకుడు శ్రీ స్వామివారు పూండిలోని పెంకుటింటి వరండాలో కూర్చోసాగాక భక్తులు శ్రద్ధాభక్తులతో తన నోటికందించిన ఆహారాన్ని కొంతమంది ఇచ్చినప్పుడు మింగేవారు. కొందరు ఇచ్చినప్పుడు స్వీకరించేది లేదు. వారు విసర్జించిన మలం మైనం వలె ఉంటూ దుర్వాసన లేకుండా పునుగు, జవ్వాజి వంటి సుగంధ ద్రవ్యముల వాసన వెదజల్లేది. ఆ మలం ఒక పీఠం వలె ఆ అరుగుపై పేరుకుపోయింది. కొంత అరుగు వెంబడి కారేది. ఆ పీఠంపై శ్రీ స్వామివారు ఎప్పుడూ ఉండడంచే పీఠం పెరిగినందున శ్రీ స్వామివారి తల వరండా కప్పుకు తగలసాగింది. అప్పుడు భక్తులు గడ్డపారలతో ఆ మలపీఠాన్ని తవ్వి తీసేశారు. అందుచే శ్రీ స్వామివారికి మలపీఠ నాయకుడనే పేరు వచ్చింది. త్రిమాలాలను అంతమొందించిన మహనీయుడు గదా మన మలపీఠ నాయకుడు. అది ఒక తుఫాను రాత్రి. చెట్లు వేళ్లతో సహా పెకిలించుకొని పడిపోయి ఉన్నాయి. గాఢాంధకారమైన చీకటి. వర్షం కురుస్తుంది. ఒక రైతు తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ శ్రీ స్వామివారుండే ఇంటి సమీపానికి వచ్చాడు. శ్రీ స్వామి వద్ద తాను చూస్తున్న దృశ్యం నిజమా నా భ్రమ అని అతడు అలాగే నిలబడిపోయాడు. గ్రామమంతా గాఢాంధకారమైన చీకటి. శ్రీ స్వామివారి దగ్గర మాత్రం దేదీప్యమానమైన వెలుగు ఉంది. ఆ వెలుగులో 6 అడుగుల పొడవు గల అందమైన ఆజానుబాహుడు వింజామరతో శ్రీ స్వామివారికి విసురుతున్నాడు. ఆ రైతు భయపడి ఇంటికి పరిగెత్తాడు. ఇదే విధంగా మరొక రోజు రాత్రి 8 గంటలకు బాగా వర్షం తుఫానుగా ఉంది. నిశ్శబ్దం తాండవమాడు. ఆ సమయంలో ఒక భక్తుడు శ్రీ స్వామివారికి వేడివేడి జొన్న సంగడి సమర్పించాలని తెస్తున్నాడు. శ్రీ స్వామివారు 10-15 పాముల పడగలపై కూర్చొని ఉన్న దృశ్యం గోచరిస్తుంది. ఆ రైతు కొంత దూరంలో నిలబడిపోయాడు. శ్రీ స్వామివారి నుండి నరుడు వస్తున్నాడు అనే శబ్దం ఆ రైతుకు వినిపిస్తుంది. అక్కడ పాములుంటే మనిషి గొంతు ఎలా వినిపిస్తుందనేది అతనికి బోధపడలేదు. ఇంతలో మరొక రైతు లాంతరు తీసుకుని అక్కడికి వచ్చాడు. మొదటి వ్యక్తి తనకు కనిపించే దృశ్యం సంగతి చెబితే అక్కడ పాములు లేవు, ఏమీ లేవు, వెళ్ళమన్నాడు. పాములున్నాయని భయపడ్డ రైతు శ్రీ స్వామివారికి సంగటి పెట్టే మాటే మర్చిపోయి ఇంటికి వెళ్ళాడు. తెల్లవారి విచారిస్తే రాత్రి లాంతరు తెచ్చిన రైతు ఆ గ్రామంలోనే లేరని తెలిసింది. రాత్రి పాముల రూపంలోనూ లాంతరు తెచ్చిన రైతు రూపంలోనూ వచ్చిన సిద్ధపురుషులు ఎవరైంది శ్రీ స్వామివారికే తెలియాలి. శ్రీ స్వామివారి మహాసమాధికి 4 రోజుల ముందు చింతామణి మరియు నారాయణ వడయార్ అనే భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని విభూతి అడిగారు. అప్పుడు శ్రీ స్వామివారు అన్నారు, ఎంతకాలం మీరు ఈ విధంగా అడుగుతారు? ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ విన్నాను. ఇక నుంచి నేను చెప్పేది మీరు వినాలి అని అన్నారు.
వారిని అక్కడున్న విభూతి తీసుకొని వెళ్ళమన్నారు. ఆ తర్వాత 4 రోజులకు శ్రీ స్వామివారు మహాసమాధి చెందారు. అదే రోజు పూండిలోని నాయుడమ్మ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులకై వచ్చి ప్రార్థించింది. శ్రీ స్వామివారు అన్నారు, నేను కొలిచి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ తీసుకువెళ్ళేవారే లేరు కనుక నేను దుకాణం మూసివేయాలనుకుంటున్నాను. ఆమెకు విభూతినివ్వకుండా పంపేశారు. 4 రోజుల తర్వాత శ్రీవారు మహాసమాధి చెందారు. శ్రీ స్వామివారు నేను కొలిచి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. మన దగ్గర ఉండే భక్తి, విశ్వాసం, పుణ్యం వీటిని బట్టి వారు మనల్ని అనుగ్రహిస్తారన్నమాట. అంతేకాని సాయి చరిత్రలో ఒక ధర్మంతుడు వచ్చి నాకు జ్ఞానాన్ని ఇస్తే వెళ్ళిపోతానని తొందరపడ్డప్పుడు సాయి చెప్పిందే మనందరికీ వర్తిస్తుంది. ఈ భావాన్నే శ్రీ వెంకయ్య స్వామి వారు మైసూరు మహారాజును చూస్తే మనకేమొస్తుందయ్యా, మనం చేసుకున్నదే కదా మనకు అన్న మాటకు సరిపోతుంది. కనుక మనం మానవ లక్షణాలు అలవర్చుకుని ఆశతో ఇతరులకు కష్టం కలిగించకుండా జీవించడం నేర్చుకుంటే దైవకృప పొందగలుగుతాం. ఇతర జీవుల్లోని పరమాత్మను గుర్తుపెట్టుకుని మన విధిని ధర్మబద్ధంగా నెరవేర్చడం అలవాటు చేసుకోమని శ్రీ స్వామివారు బోధిస్తున్నారు. శ్రీ స్వామివారు మహాసమాధి చెందేందుకు 2 రోజుల ముందు వారికి స్నానం చేయిస్తున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు నన్నెందుకు కూర్చోబెడతారు, పడుకోనివ్వండి, ఒక్కసారిగా అభిషేకం చేయవచ్చు అని అన్నారు. ఈ మాటల ద్వారా 2 రోజుల తర్వాత జరగనున్న తన మహాసమాధిని సూచించారు. మహాసమాధి చెందే రోజు ఉదయం ఇలా అన్నారు, పూరం పూరదం అనూషం అంటే గురువారం తర్వాత శుక్రవారం, అనూష నక్షత్రం అని అర్థం. అదేవిధంగా వారు 1978 సంవత్సరం నవంబర్ 3వ తేదీ శుక్రవారం త్రయోదశి అనూష నక్షత్రం ఉదయం 9:40 మహాసమాధి చెందారు. అనంతకోటి భక్తులే కాక దేవతలు కూడా శోకసాగరంలో మునిగిపోయారు. ఆ మహనీయుని భౌతిక కాయాన్ని 3/11/1978 నుండి 5/11/1978 వరకు భక్తుల దర్శనార్థం ఉంచారు. వేదాది నుండి భక్తులు, అనంతకోటి దేవతలు నివాళులిస్తుండగా ఆ మహనీయుని భౌతిక కాయాన్ని పుష్పమాలలతో అలంకరించి గ్రామోత్సవం చేసి సమాధి చేశారు. ఈ మహనీయుడు నేటికి భక్తుల మొర ఆలకించి రక్షిస్తున్నారనేందుకు వారి సమాధి వద్ద జరిగే శ్రద్ధాభక్తులతో కూడిన కార్యక్రమాలే నిదర్శనం. మహాసమాధి అనంతరం దివ్యలీల. శ్రీ పూండి స్వామి వారిని తరచుగా దర్శించే మదురై దంపతులు తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనార్థం వచ్చారు. ఆ రోజు ఉదయం సముద్ర స్నానం చేసి వస్తుండగా మందిరం ప్రక్కనున్న గోడ మీద కూర్చుని శ్రీ పూండి స్వామి వారు కనిపించారు. పూండి నుంచి ఎప్పుడొచ్చారు స్వామి, ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు, మాతోటి లాడ్జికి రమ్మని ప్రార్థించారు. అప్పుడు స్వామి, నాకు 2 కొడుకులున్నారు, ఒకడు టైలరు, ఇంకొకడు టీచరు, ఇద్దరూ నా గురించి పట్టించుకోలేదు కనుక తిరువణ్ణామలై నుంచి పూండి వచ్చాను. అక్కడ కూడా ఎవరూ నన్ను గురించి పట్టించుకోలేదు. నేను కొల్లిమలై వెళ్ళాను, అక్కడ అంతే, కాబట్టి ఇక్కడికి వచ్చాను. నేను హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పారు. వారు శ్రీ స్వామివారికి ఆహారం ఇచ్చి తినిపించారు. వారు మందిరానికి వెళ్ళారు. సాయంత్రం వార్తాపత్రికల్లో శ్రీ పూండి స్వామివారు సమాధి చెందినట్లు రాసి ఉండడం చదివారు. వారు ఉదయం శ్రీ స్వామివారిని చూసిన స్థలమంతా వెతికారు, ఎక్కడా కనిపించలేదు. వారు పూండికి వచ్చి వారి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ విధంగా మహాసమాధి అనంతరం కూడా తన భక్తులకు దర్శనమిస్తూ వారి సంకటములను తీరుస్తూ భక్తరక్షణ చేస్తూనే ఉన్నారు. మహనీయులకు ఆద్యంతములు ఉండవు కదా. ఈనాటికి వారి సమాధి వద్ద భక్తి శ్రద్ధలతో సేవలు చేసుకునే భక్తులు ఉన్నారు. వారు తమ దివ్యానుభవాలను చెప్పను భయపడుతున్నారు. కానీ వారికే దివ్యానుభవాలు లేనిదే అంతటి భక్తి శ్రద్ధలతో సమాధికి సేవలు చేయలేరు. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శ్రీ పూండి స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ. మరలా మరొక మహాత్ముని చరిత్రతో కలుద్దాం.